దేవుడు మనకు స్వస్థత ఇవ్వాలంటే ఒకటి విశ్వాసం కలిగి ఉన్నాం. 12 రోగం కలిగిన స్త్రీ అదే ఆలోచన చేశారు. నేను ఆయన వస్త్రపు చిలువ మాత్రమే పట్టుకుంటే బాగుపడదు అనుకుని ఆయన వస్త్రపు చిలువలు ముట్టారు, వెంటనే స్వస్థత పొందారు. ప్రభు అంటున్నారు, ఎవరు నన్ను ముట్టారు? అక్కడ పక్కడుగా వారు అన్నారు, అయ్యా అందరినీ మీద పడుచున్నారు కదా, నన్ను ముట్టింది ఎవరైనా ముచ్చినావా? ప్రభు అన్నారు, లేదు, ఎవరో నన్ను ముట్టారు. చాలా మంది ముట్టారు కదా. ప్రభు ఏం చెప్తున్నారు? ఒకరే ముట్టారు, అందరు గుర్తుంటుగా ముట్టారు, విశ్వాసం లేకుండా ముట్టారు. ఒక్క స్త్రీ మాత్రమే విశ్వాసంతో పుట్టింది. అంటే నా దేవుడు చేయగలడు. ఈయన ప్రార్థిస్తే, ఈయన వేడుకుంటే, ఈయన వస్త్రాన్ని నేను ముట్టుకుంటే నాకు మేలు జరుగుతుందని విశ్వాసంతో పుట్టింది. ఆమె స్వస్థత పొందింది. ప్రభు అంటే నా రోజు ప్రభావము వెలుగుతుంది. అంటే దేవుని యొక్క శక్తిని మనం లాక్కోవాలంటే, తీసుకోవాలంటే మన విశ్వాసం చేతులతోనే, ఈ భౌతిక చేతులతో పట్టుకోలేము, కానీ విశ్వాసం మన గుండె మీద నింపుకొని ఆయన యొక్క ఆశీర్వాదాలు మనం లాక్కోగలం. దేవుని స్వస్థత మనకు రావాలంటే ఒకటి విశ్వాసం మనకు కలిగి ఉండాలి. రెండోదేమో ఆయన గాయాల చేత మన స్వస్థత పొంది ఉన్నాం. ఎవరి గాయాల చేత అండి? యేసుక్రీస్తు వారి యొక్క గాయాల చేత. ఎందుకంటే మన పాపాల నిమిత్తము కలవరి శిలువలో ఆయన రక్తము కాచి ప్రాణం పెట్టి మరణించాడు. ఆయన గాయాల చేత మనకి ఏమైంది? అందుకే మన అనారోగ్యం ఉన్నప్పుడు ఈ వాక్యం ఎక్కువగా పడతారు. ఏమని? ఆయన నూతన గాయాల చేత నేను స్వస్థత పొంది ఉన్నాను. ఆయన గాయాల చేత నేను మాటి మాటికి నేను స్వస్థత పొంది ఉన్నాను అంటే, స్వస్థత లేకపోయినా నేను పడగాలి, పొందాను అంటే నాకు స్వస్థత వచ్చేసింది అని పడుతుండాలి. మూడోదేమో దేవుడి వాక్యానికి మనము లోపడాలి. మూడోదేంటి? స్వస్థత రావాలంటే మన దేవుడి వాక్యానికి లోపడాలి. ఏంటి? దేవుడు ఏదైతే చెప్తున్నారో వెంటనే మనం సెర్చ్ చేసుకోవాలి. ఈరోజు ఒక వాక్యం నేర్చుకున్నాం అనుకోండి, ప్రభు మనతో మాట్లాడారు, ఈ రోజు మనం సెర్చ్ చేసుకోవాలి. రేపు ఇంకో వాక్యం దేవుడు మాట్లాడితే అది మనలో లేదనుకోండి, వెంటనే మనం అది ఎంత సెర్చ్ చేసుకుంటే దేవుడు వెంటనే వచ్చేవచ్చు. వచ్చే సమయానికి మనం బుద్ధి కలిగిన కానీ ఇక్కడ వల్ల ఉంటాం. ప్రజలు నాలుగోది లాస్ట్ ఏంటంటే ప్రార్థన ద్వారా మనం స్వస్థత పొందుకోవచ్చు. ఎలా అంటే దేవుడు అన్నారు కదా హిజ్కియాతో, ఇదిగో నువ్వు కన్నీరు విడిచి నేను చూసింది, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేస్తాను, బాగు చేసేదాను. నాలుగోది మన స్వస్థత పొందుకోవడానికి ఆయుధం ఏంటంటే ప్రార్థన. అంటే మన మనుషులతో బాధపడడం కంటే మన దేవుడి దగ్గర ఏం చేయాలి? ప్రభా నాకు అనారోగ్యం వచ్చింది, నాకు బాగుపడలేదు, హిజ్కియాని బాగు చేసావు కదా, 100 పడకల మీద ఉంటే నువ్వు హిజ్కియాని బాగు చేసి 15 సంవత్సరాలు ఇచ్చావు, నాకు ఇవ్వా అని ప్రార్థన చేయాలి. ప్రభు అక్కడ అదే హిజ్కియా అంటారు, నీవు చేసిన ప్రార్థన నేను అంగీకరించాను, నేను నీ కన్నీరు చూశాను, నీ ప్రార్థనను అంగీకరించి ఉన్నాను.